హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా రాబోతున్నటువంటి ఈ యొక్క రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించినటువంటి వివరాలు ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో మనం చర్చించుకుందాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైలు మార్గాలు గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైలు మార్గాలు 3 జోన్లలో భాగాలుగా ఉండేవి. అంటే కొంత భాగం దక్షిణ రైల్వేలోను, ఎక్కువ భాగం దక్షిణ మధ్య రైల్వేలోను, మరికొంత భాగం తూర్పు కోస్తా రైలు జోన్లోనూ భాగాలుగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క మన రైల్వే జోన్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైలు మార్గాలన్నీ కూడా ఈ యొక్క దక్షిణ కోస్తా రైలు మార్గంలో భాగాలు కాబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకుందాం. రైట్, ఆంధ్రప్రదేశ్ పరిధిలో దక్షిణ కోస్తా రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అంటే కొత్తగా ఏర్పడుతున్నటువంటి రైల్వే జోన్. మరి గతంలో 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ 2024 వరకు అంటే 10 సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైనటువంటి ఒక హామీ అయితే మనకి రాలేదు. అందరికీ డౌట్గా ఉండేది, అసలు రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా, అసలుకి ఇస్తారా అనేది మనకు ఒక సందిగ్ధంగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ రైల్వే జోన్కి సంబంధించినటువంటి బిల్డింగులకు శంకుస్థాపన చేస్తూ ఈ యొక్క అనుమానాలను పటాపంచలు చేయడం జరిగింది. ఇక దీనితోటి మన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన వివరాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవంతా కూడా మనం చర్చించుకోబోతున్నాము. సో చూడండి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఎందుకన్నారు? రైల్వేలో గ్రీన్ సిగ్నల్ అంటే పనులు ప్రారంభమవుతున్నాయి అని అర్థం. కాబట్టి మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అంకురార్పణ జరిగింది. ఇక దీనికి కేంద్రంగా విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడున్నాయి అంటే విశాఖపట్నంలో ఉండనుంది. ఈ నిర్ణయంతో ఇప్పటికే రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్న డివిజన్లు కోతలకు, కుదింపులకు, మార్పులకు గురి కానున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైలు మార్గాలలో కొంత భాగం దక్షిణ రైల్వేలో ఉంటే మరికొంత భాగమేమో ఈ యొక్క తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంటే అధిక భాగం దక్షిణ మధ్య రైల్వేలో ఉంది. ఇప్పుడు ఏం జరిగిందండి? ఈ రైలు మార్గాలన్నింటినీ అంటే కుదింపులు, అదేవిధంగా మార్పులు చేర్పులు చేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైలు మార్గాలను ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి తీసుకురావడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండబోయేటువంటి రైలు మార్గాలన్నీ కూడా దీని కిందకు ఉంటాయి అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కిందకే ఉంటాయి. మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాయా అంటే విశాఖపట్నంలో ఉండనుంది. వాల్తేరు డివిజన్ను ఇకపై విశాఖపట్నం డివిజన్గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం 2025 జనవరి 10నే నిర్ణయం తీసుకుంది. సో ఈ విధంగా వాల్తేరు డివిజన్ గతంలో ఎక్కడుండేదండి? ఈ గతంలో ఇది భువనేశ్వర కేంద్రంగా ఉన్నటువంటి తూర్పు కోస్తా రైల్లో ఉండేది వాల్తేరు డివిజన్. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి దాదాపు 70కి పైగా రైల్వే డివిజన్లలో అత్యధిక లాభాలు ఆర్జించే టాప్ 10 రైల్వే డివిజన్లలో ఈ వాల్తేరు డివిజన్ ఒకటిగా ఉండేది. అయితే ఎక్కువ భాగం మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రైలు మార్గాలు దక్షిణ మధ్య రైల్వే కింద ఉంటే ఈ వాల్తేరు డివిజన్ మాత్రం దక్షిణ మధ్య రైల్వేలో ఉండేది కాదు. ఇకపై వాల్తేరు డివిజన్ను విశాఖపట్నం డివిజన్గా అందుబాటులోకి తీసుకురావాలి. కొన్ని మార్పులు అనుకున్నాం కదా, ఆ మార్పులు ఏంటో తర్వాత మనం చర్చించుకుందాం. అయితే ఇప్పుడు వాల్తేరు డివిజన్ అనేది ఉండదు. వాల్తేరు డివిజన్ పేరులో భాగంగా విశాఖ డివిజన్ అనేటువంటి డివిజన్ కొత్తగా వస్తుంది. అయితే ఇది వాల్తేరు డివిజన్లో భాగంగానే ఉంది. అయితే వాల్తేరు డివిజన్ పేరు కాకుండా విశాఖపట్నం డివిజన్గా దీన్ని పేరు మార్చడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర కేంద్రంగా నడుస్తున్నటువంటి తూర్పు కోస్తా జోన్ చెప్పుకున్నాం కదా, ఈ తూర్పు కోస్తా జోన్లోను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి దక్షిణ రైల్వేలో భాగంగా ఉండేవి.
అయితే ఇప్పుడు ఈ రెండు ప్రధానంగా ఏ రెండు అండి, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వే జోన్లోను, అదేవిధంగా తూర్పు కోస్తా జోన్లో భాగమైనటువంటి వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని రెండింటినీ కలుపుతూ దక్షిణ కోస్తా జోన్లో ఏర్పాటు చేయనున్నారు. సో ఈ విధంగా ఈ డివిజన్లన్నింటినీ కలిపి దక్షిణ కోస్తా జోన్గా ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఏ డివిజన్లు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విశాఖపట్నం, అంటే దీన్ని పాత వాల్తేరు డివిజన్ అనేవారు కదా, పాత వాల్తేరు డివిజన్లో దాన్ని విభజించేసి కొంత భాగాన్నేమో ఈ యొక్క తూర్పు కోస్తా రైల్వే జోన్కు, మరికొంత భాగాన్నేమో మనకి పేరు మార్చి విశాఖపట్నం డివిజన్గా మార్చడం జరిగింది. సో విశాఖపట్నం డివిజను ఆల్రెడీ దక్షిణ మధ్య రైల్వేల్లో భాగంగా ఉన్నటువంటి విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్లు డివిజను, ఈ 3 డివిజన్లు ప్లస్ కొత్తగా రానున్నటువంటి విశాఖపట్నం డివిజన్లు, ఈ 4 డివిజన్లు కలిసి దక్షిణ కోస్తా రైల్వే జోన్గా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనుంది. మరి ఉద్యోగ నియామాలకు సంబంధించినటువంటి రైల్వే బోర్డు ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రైలు మార్గాలను ఏకతాటిపై తీసుకొచ్చేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఏర్పాటు చేయనున్నారు. రైట్. అయితే అందరూ దృష్టి ఇప్పుడు దేని మీద ఉందయ్యా అంటే విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్లు డివిజన్ మీద లేదు, కొత్తగా ఏర్పడినటువంటి విశాఖపట్నం డివిజన్ మీదగా ఉంది. మరి ఈ విశాఖపట్నం డివిజన్ పరిధి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే దీన్ని ఎందుకు నుంచి తీసుకొస్తున్నారండి, గతంలో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ని ఈ యొక్క కొంత భాగాన్ని వేరు చేసి విశాఖపట్నం డివిజన్గా మారుతున్నారు. అయితే దీని పరిధి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వాల్తేరు డివిజన్లో ఉన్న ఒడిశా రాష్ట్ర పరిధిలోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఒక కొత్త రైల్వే జోన్ ఇవ్వాలని ఆకాంక్షించిందో అప్పుడే ఈ వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలోని, అంటే వాల్తేరు డివిజన్లో కొంత భాగం మన ఆంధ్రప్రదేశ్లోను, ఎక్కువ భాగం ఒడిశా ప్రాంతంలోనూ ఉండేది. అందుకని దాన్ని ఏం చేశారంటే తూర్పు కోస్తా రైల్వే జోన్లో భాగంగా చేశారు వాల్తేరు డివిజన్ను. కానీ ఇప్పుడు మనం విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాలని పట్టుపట్టాం కాబట్టి మన ఎంపీల యొక్క కోరికను మన్నించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఈ వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం రైలు మార్గాలను 2 భాగాలుగా చేసి ఒడిశా ప్రాంతంలో ఉన్నటువంటి రైలు మార్గాలనేమో ఈ యొక్క తూర్పు కోస్తా రైల్వే డివిజన్లో రాయగఢ్ జోన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాయగఢ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ను ఏర్పాటు చేశారు. మరి మిగిలినటువంటి భాగాన్ని ఏం చేశారండి, వాల్తేరు డివిజన్ అని పెట్టకుండా దానికి విశాఖ డివిజన్ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. క్లారిటీ వచ్చింది కదండి. రైట్. ఇక మిగిలిన భాగం అంతా విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డిపిఆర్లు సిద్ధం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం, నౌపడ, పర్లానమొండి, అదేవిధంగా బొబ్బిలి, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాసు, వడ్లపూడి, దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, జగ్గయ్యపాలెం సెక్షన్లు కలిపి మొత్తం 4100 కిలోమీటర్లతో ఉన్నటువంటి ఈ రైలు మార్గాలను విశాఖపట్నం డివిజన్గా కొత్త డివిజన్ను ఏర్పాటు చేయనున్నారు. అంటే గతంలో ఇది రాయగఢ డివిజన్కి వాల్తేరులో ఎక్కువ భాగాన్ని మార్చేసిన తర్వాత మిగిలిన దాన్ని విజయవాడ డివిజన్లో మార్చాలనుకున్నారు. కానీ మన ఎంపీలు పట్టుబట్టడంతో ఇప్పుడు ఏం చేశారండి, వాల్తేరు డివిజన్ పేరులో భాగంగా ఇప్పుడు విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు. మరి ఈ విశాఖ డివిజన్లో ఏ మార్గాలు ఉన్నాయా అంటే ఇగో ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఈ దాదాపు ఈ విశాఖ డివిజన్లో ఎన్ని కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు ఉన్నాయంటే 410 కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు మార్గాలు ఉన్నాయి. వాటిల్లోనే ఈ కూనేరు, విజయనగరం, నౌపడ్ల, పర్లానముండి, అదేవిధంగా బొబ్బిలి, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాసు, వడ్లపూడి, దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, జగ్గయ్యపాలెం అదే సెక్షన్ల మధ్యలో ఉన్నటువంటి రైలు మార్గాలన్నీ ఈ యొక్క విశాఖ డివిజన్లోకి రానున్నాయి. ఇది విశాఖ డివిజన్ యొక్క పరిధి. ఇక కొత్త వలస, బచేలి, కిరండూల్, కూనేరు, తెరువలి, సింగపూర్ రోడ్, కోరాపుట్, అదేవిధంగా పర్లాకముండి, గునుపూరు సెక్షన్లు కలిపి 680 కిలోమీటర్లు రాయగఢ్ డివిజన్ పరిధిలోకి వెళ్ళాయి. ఈ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్తుంది. అంతే కదండి. గతంలో వాల్తేరు డివిజన్లో 1000 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాలు ఉండేవి వాల్తేరు డివిజన్లో. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారండి, 2 భాగాలుగా చేసేశారు. ఆల్రెడీ ఈ యొక్క రాయగఢ్ డివిజన్ ఏం చేశారు కదండి, ఆ రాయగఢ్ డివిజన్లో భాగంగా దాదాపు 680 కిలోమీటర్లు రాయగఢ్ డివిజన్లోకి వెళ్ళిపోయింది. అది తూర్పు కోస్తా రైల్వే జోన్లో భాగంగా ఉంది.
మిగిలినటువంటి దాన్ని విశాఖ డివిజన్గా చేశారు. దాదాపు 410 కిలోమీటర్లు అనుకున్నాం కదా, ఆ 410 కిలోమీటర్లు మన ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి రానుంది. అర్థమైందండి? కొత్త జోన్లో 4 డివిజన్లు చెప్పుకున్నాం కదండి. దాదాపు ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్ చేద్దాం. కొత్త జోన్లో 4 డివిజన్లు ఉండనున్నాయి. ఏంటండి 4 డివిజన్లు? విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్ డివిజను. ఆల్రెడీ ఈ 3 కూడా ఎక్కడ అందులో భాగంగా ఉండేయండి, దక్షిణ మధ్య రైల్వేలో ఉండేవి. అది ఇప్పుడు ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి రాబోతుంది. ఇక 4వ జోన్ ఏంటంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విశాఖపట్నం జోన్. ఆ వివరాలు ఏంటో చూద్దాం. మొన్నటి వరకు విశాఖ కేంద్రంగా ఉండే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. తాజాగా విశాఖపట్నం డివిజన్తో కలిపి 4 డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్. ప్రస్తుతం ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలో 3 జోన్లే ఉండనున్నాయి. 3 డివిజన్లే ఉండనున్నాయి దక్షిణ మధ్య రైల్వేలో. ఏంటవి? సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు. ఇక తూర్పు కోస్తా రైల్వే జోన్లోకి మనకి కుర్దా రోడ్, సంబల్పూర్, రాయగఢ్ డివిజన్లు ఉన్నాయి. సో మనకి భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి తూర్పు కోస్తా రైల్వే జోన్లో కుర్దా రోడ్, సంబల్పూర్, రాయగఢ్ డివిజన్లు ఉన్నాయి. అంతే కదండి. సో మన కొత్తగా ఏర్పడుతున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ 4 డివిజన్లు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లు. కానీ ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ జోన్లు మాత్రమే ఉండనున్నాయి. ఇక తూర్పు కోస్తా రైల్వే జోన్లో కుర్దా రోడ్డు, సంబల్పూరు, రాయగఢ్ డివిజన్లు ఉన్నాయి. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి 250 కిలోమీటర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్కు బదలాయిస్తున్నారు. చూడండి, మార్పులు చేర్పులు అనుకున్నాం కదా. ఎందుకంటే ఏ రాష్ట్ర పరిధిలో దాదాపు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జోన్లోకి తీసుకురావాలని చెప్పి ఈ ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా కసరత్తు చేశారు దీనిపైన రైల్వే శాఖ వారు. చూడండి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి 250 కిలోమీటర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్కు బదలాయిస్తున్నారు. అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి 250 కిలోమీటర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్కు బదలాయిస్తున్నారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్లోని 46 కిలోమీటర్ల ప్రాంతాన్ని దక్షిణ కోస్తా జోన్కు తీసుకొస్తున్నారు. అటు ఇటు కొంత ఇటు అలా తీసుకురావడం జరుగుతుంది. ఇందులో గుంతకల్లు డివిజన్లోని రాయచూరు, వాడి మధ్య 108 కిలోమీటర్ల సెక్షన్ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్కు బదలాయిస్తున్నారు. ఇక దక్షిణ మధ్య అదేవిధంగా దక్షిణ కోస్తా మధ్య రైల్వే జోన్లకు ఇంటర్చేంజ్ పాయింట్గా వాడి సెక్షన్ను ఉంటుంది. అంటే వాడి సెక్షన్ అనేది ఉంది. సో ఈ విధంగా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అదే రాష్ట్రానికి చెందిన కాకుండా కొంత పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఉండే రైలు మార్గాలు ఉంటాయి. కాబట్టి దక్షిణ కోస్తా మధ్య రైల్వే జోన్లకు ఇంటర్చేంజ్ పాయింట్గా ఏది ఉండనుందండి అంటే వాడి సెక్షన్ ఉండనుంది. ఈ వాడి సెక్షన్ ఉంది. ఈ వాడి సెక్షన్ ఏ రాష్ట్రంలో ఉందండి? వాడి ఎక్కడుందండి? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఈ విధంగా మనకి దక్షిణ కోస్తా మధ్య రైల్వే జోన్లకు ఈ యొక్క వాడి సెక్షన్ అనేది ఇంటర్చేంజ్ పాయింట్గా ఉండనుంది. ఇక సికింద్రాబాద్ డివిజన్ నుంచి రాయచూరు, వాడి సెక్షన్లో ఉన్న కర్ణాటకలోని ఎడ్లపూర్, ఎర్మారాస్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు పెద్ద ఎత్తున బొగ్గు రవాణా చేస్తుంటారు. దీంతో ఈ సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్కు బదలాయించారు. చూడండి, ఎందుకంటే ఎక్కువగా బొగ్గు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్లపూరు మరియు ఎర్మరాస్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎక్కువగా బొగ్గును రవాణా చేస్తుంటారు. కాబట్టి ఈ సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్కు బదలాయించడం అనేది జరిగింది. ఇక ఏపీ, తెలంగాణ పరిధిలోని విష్ణుపురం, పగడిపల్లి, విష్ణుపురం, జనపహాడ్ మార్గాల్లోని 142 కిలోమీటర్లు ఇప్పటి వరకు గుంటూరు డివిజన్ పరిధిలో ఉండేవి. మరి ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల నుంచి విష్ణుపురం మీదుగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణా ఈ మార్గాల ద్వారా వినియోగిస్తున్నారు. అందుకని చెప్పి ఈ మార్గాన్ని ఏం చేశారండి? సికింద్రాబాద్ డివిజన్కి విదిలించడం జరిగింది. అంటే గతంలో ఎక్కడ ఉండేదండి? గుంటూరు డివిజన్లో ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని సికింద్రాబాద్ డివిజన్కు బదలాయించడం జరుగుతుంది. ఇక దీనితోటి వీటిని సికింద్రాబాద్ డివిజన్లోకి మారుస్తున్నారు, చెప్పుకున్నాం కదా, రైట్. ఇక విజయవాడ శివారులో ఉన్నటువంటి కొండపల్లి, మోటుమర్రి సెక్షన్లోని 46 కిలోమీటర్లు ఇప్పటి వరకు సికింద్రాబాద్ డివిజన్లో ఉండేవి. మరి నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం, మనకి విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి నార్ల తాతారావు విద్యుత్ కేంద్రము, అదేవిధంగా రాయనపాడు వద్ద ఉన్నటువంటి రైల్వే వ్యాగన్ వర్క్షాప్
దరిదాపులు దక్షిణ మధ్య దక్షిణ కోస్తా రైల్వే జోన్ల సరిహద్దులలో ఉండగా వీటిని పూర్తిగా దక్షిణ కోస్తా జోన్లోకి తెచ్చేందుకు వీలుగా 46 కిలోమీటర్లను విజయవాడ డివిజన్కు బదలాయిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి ఈ రైలు మార్గాలను ఇప్పుడు ఏం చేస్తున్నారండి, విజయవాడ డివిజన్లోకి మారుస్తున్నారు. ఎందుకని ఇక్కడ విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి నార్ల తాతారావు విద్యుత్ కేంద్రానికి, రాయనపాడు వ్యాగన్ వర్క్షాపులకు సంబంధించిన అవసరాల కోసం ఈ యొక్క అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి ఈ మార్గాలను దక్షిణ కోస్తా రైల్వే జోన్ల సరిహద్దుల్లోకి మార్చడం అనేది జరుగుతుంది. ఇక చివరిగా మార్పు చేర్పులతోటి డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క మార్పులతోటి ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క డిపిఆర్ రూపంలో ఇది ప్రభుత్వానికి అంటే రైల్వే శాఖకు అందించనున్నారు. అంటే ఆ డిపిఆర్లో ఏదైతే పేర్కొంటారో అదే దాదాపు ఫైనల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అఫీషియల్గా ఆ డేటా అంతా కూడా ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఎంత రైలు మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా ఎంత పొడవైనటువంటి రైలు మార్గాలు ఉన్నాయి, ఎన్ని స్టేషన్, ఇవన్నీ కూడా డేటా మనకు వస్తుంది ఈ డిపిఆర్లో భాగంగా. తాజా ఆదేశాలతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సమగ్ర ప్రాజెక్టు నివేదికలో మార్పులు చేర్పులు చేయనున్నారు. విశాఖపట్నంలోని జోన్ కార్యాలయాల నిర్మాణానికి ప్రధాని మోదీ గారు 2025 జనవరిలో శంకుస్థాపన చేశారు. ఇక ఇప్పుడు డిపిఆర్ సిద్ధమైతే పూర్తి స్థాయిలో ఈ జోన్ పరిధిలోకి ఎన్ని కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు మార్గాలు, ఎంత ట్రాక్ ఉంది, ఏ స్టేషన్లు ఉంటాయి మొదలైన వివరాలన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఇక దీని ఆధారంగా సిబ్బంది కేటాయింపులు, ఎందుకు కదా ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఎంత పొడవైన కిలోమీటర్ల రైలు మార్గాలు ఉన్నాయి, లేదా ఎంత ట్రాక్ పొడవు ఉంది, ఇలాంటి విషయాలన్నింటిని బట్టి ఎంతమంది ఉద్యోగాలు కావాలి తదితరాలపై నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి డిఆర్ఎం ఇకపై విశాఖపట్నం డివిజన్కి సంబంధించి డిఆర్ఎంగా ఉంటారు. ఇక అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కూడా త్వరలో ఒక జనరల్ మేనేజర్, ఎందుకంటే జోన్కి హెడ్ ఎవరంటే జనరల్ మేనేజర్, కాబట్టి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కూడా ఒక జనరల్ మేనేజర్ త్వరలో రానున్నారు. గతంలో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ డిఆర్ఎం ఇప్పుడు విశాఖపట్నం డివిజన్ డిఆర్ఎంగా రానున్నారు. ఓకే రైట్. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్కు సరుకు రవాణా ద్వారా ఏటా వచ్చే 10,000 కోట్ల రాబడిలో దాదాపు సగం విశాఖపట్నం కిరండూల్ అంటే కొత్త వలస కిరండూల్ అని కూడా అంటారు మార్గంలోని ఇనుప ఖనిజం రవాణా ద్వారా వస్తుంది. అదేవిధంగా బచేలి కిరండూల్ నుంచి ఇనుప ఖనిజం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నౌకాశ్రయానికి గూడ్స్ రైలులో రవాణా చేస్తూ ఉంటారు. ఈ మార్గం ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పరిధిలో ఉంది. చెప్పుకున్నాం కదా, ఈ యొక్క వాల్తేరు డివిజను దేశంలోకే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే డివిజన్లలో ఒకటి. చూడండి, సంవత్సరానికి 10,000 కోట్ల రాబడి వచ్చేదండి. ఎందుకని అక్కడ నుంచి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇనపధాతు గనుల నుంచి, ఒడిశాలో ఉన్నటువంటి ఇనపధాతు గనుల నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం, అదేవిధంగా ఈ నౌకాశ్రయాలకు సరుకును ఎగుమతి చేయడానికి కావాల్సినట్టు ఈ విధంగా ఎక్కువ మొత్తంలో మనకి సరఫరా జరుగుతుండేది ఈ మార్గంలో. అందుకనే ఎక్కువ ఆదాయం ఈ మార్గం ద్వారా వచ్చేది. మరి ఇలాంటి కీలకమైన మార్గంలో కొత్త వలస నుంచి బచేలి కిరండూల్ వరకు ఉన్న సెక్షన్ను రాయగఢ్ డివిజన్కు బదలాయించారు. దీనివల్ల కొత్తగా ఏర్పాటు అవుతున్న విశాఖపట్నం డివిజన్కు భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. మరి ఆల్రెడీ ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ భాగం ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి దాదాపు 680 కిలోమీటర్ల పొడవైనటువంటి మార్గాన్ని ఈ యొక్క తూర్పు కోస్తా రైల్వే జోన్కి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క బచేలి కిరండూల్ మార్గంలో వచ్చేటువంటి ఆదాయంలో ఎక్కువ భాగం ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాయగఢ్ డివిజన్కి వెళ్తుంది. కాబట్టి మన కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి విశాఖ డివిజన్కు ఆదాయం తగ్గే అవకాశం ఉంది. రైట్. ఇక చివరిగా చూడండి, వాల్తేరు రైల్వే డివిజన్ కుదింపులు పొడిగింపులు. వాల్తేరు రైల్వే డివిజన్ కుదింపులు పొడిగింపులు ఆల్రెడీ మనం ఇప్పుడు చాలా పార్ట్ చెప్పేసుకున్నాం. వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా చేశారు. ఒకటి రాయగఢ్ డివిజన్ అని, ఒకటి విశాఖపట్నం డివిజన్ అని. అయితే కుదింపులు పొడిగింపులు ఏంటో చూద్దాం. వాల్తేరు రైల్వే డివిజన్ 1893లో ఏర్పాటైంది. అంటే చూడండి, 100 సంవత్సరాలకు పై చరిత్ర ఉంది ఈ వాల్తేరు రైల్వే డివిజన్కు. 1893లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని పరిధిలో దువ్వాడ విశాఖపట్నం పలాస మెయిన్ లైన్ 213 కిలోమీటర్ల మేర ఉంది. మెయిన్ లైన్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో దువ్వాడ విశాఖపట్నం పలాస్ మెయిన్ లైన్లో 213 కిలోమీటర్ల మేర ఉంది. ఇక ఆర్వీ లైన్గా వ్యవహరించే ఆ రాయగడ, విజయనగరం, సింగాపురం రోడ్డు, తేరుబండి మార్గం 137 కిలోమీటర్లు. ఇక కేకే లైన్గా చాలా ప్రసిద్ధి, కేకే లైన్గా వ్యవహరించే కొత్త వలస కిరండూల్ మార్గం దాదాపు 446 కిలోమీటర్లు. ఇక కేఆర్ లైన్గా వ్యవహరించే
కోరాపుట్ రాయగఢ మార్గం 164 కిలోమీటర్లు. ఇవి కాకుండా కొత్త వలస సింహాచలం 22 కిలోమీటర్లు, బొబ్బిలి సాలూరు 18 కిలోమీటర్లు, నౌపడ మనుగూరు లైను 90 కిలోమీటర్లు కలిపి 1052 కిలోమీటర్లతోటి ఈ యొక్క వాల్తేరు డివిజన్లో ఉండేది. చూడండి, వాల్తేరు డివిజన్లో 1052 కిలోమీటర్లు. అందులో 680 కిలోమీటర్లు ఏం చేసామండి, రాయగఢ్ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి దానికి ఇచ్చాము. ఇక దాదాపు 410 కిలోమీటర్లు మన విశాఖ డివిజన్కి రానుంది. ఇందులో కొత్త వలస, కిరండూల్, కూనేరు, తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్, కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి, గునుపూర్ మార్గాలను సుమారు 680 కిలోమీటర్లను తీసుకెళ్లి కొత్తగా ఒడిశాలో ఏర్పాటు చేసిన రాయగఢ్ డివిజన్లో కలిపేశారు. 680ని రాయగఢ్ డివిజన్లో కలిపేశారు. ఇక తూర్పు కోస్తా జోన్లో ఇది ఉంటుంది. ఇక మిగిలిన ప్రాంతాలతో వాల్తేరు డివిజన్ 410 కిలోమీటర్లకు కుదించుకుపోయింది. అయితే దీనిని విశాఖపట్నం డివిజన్గా వ్యవహరిస్తున్నారు. సో మనకి ఈ యొక్క కొత్తగా ఏర్పడుతున్నటువంటి విశాఖపట్నం డివిజన్లో ఎన్ని కిలోమీటర్లు ఉంది, 410 కిలోమీటర్లు ఉండనుంది రైలు మార్గం. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించినటువంటి ప్రధాన వివరాలు. అయితే పూర్తిగా ఈ డిపిఆర్ వచ్చిన తర్వాత ఈ డిపిఆర్లో ఉన్నటువంటి వివరాలతో పాటు పూర్తిగా మన రైల్వే జోన్కు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి రానున్నాయి. సో అప్పటి వరకు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి కొత్త రైల్వే జోన్లో భాగాలుగా ఉంటాయి కాబట్టి మనకి ముందుగానే మొత్తం సమాచారం అంతా కూడా తెలిసినట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.